నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మప్రియ. ఇవాల్టి వీడియోలో ఒక మంచి చాక్లెట్ కేక్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఓరియో బిస్కెట్స్తో కేక్ అండి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో ఈ కేక్ని తయారు చేశానంటే మీరు నమ్ముతారా? 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడి ఈ స్పాంజీ అండ్ మాయిస్ట్ చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేశాను. టేస్ట్ మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు, చాలా చాలా బాగుంటుంది. నిజం చెప్పాలంటే ప్రిపేర్ చేసిన గంటకే మా ఇంట్లో ఈ కేక్ అయిపోయింది. అంత టేస్టీగా ఉంది. అండ్ అలాగే ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో కేక్ని బేక్ చేసి చూడండి. ఇంకోసారి కేక్ కోసం బేకరీ వైపు కన్నెత్తి కూడా చూడరు. బేకరీలో కొని తెచ్చే కేక్ కంటే కూడా ఈ కేకే 100 టైమ్స్ టేస్ట్ బాగుంటుంది, నాది గ్యారంటీ. సో లేట్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి 20 రూపీస్వి 3 ప్యాకెట్స్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. పర్టిక్యులర్గా ఈ బిస్కెట్స్ అనే కాదు, మీకు నచ్చిన చాక్లెట్ బిస్కెట్స్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బిస్కెట్స్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మరి చిన్న చిన్న ముక్కలు చేయాల్సిన అవసరం లేదు. చేత్తో మీకు ఎంత వీలైతే అంత చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను బిస్కెట్స్లో ఉన్న క్రీమ్ ఏమీ సపరేట్ చేయలేదు. ఇప్పుడు ఈ బిస్కెట్ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బిస్కెట్స్ మొత్తం ఫైన్ పౌడర్ అయిపోవాలి. గ్రైండ్ చేశాక చూస్తున్నాను చూడండి, ఎక్కడ బిస్కెట్స్ పలుకు అనేది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే కేక్ బ్యాటర్ ఉండలు కడుతుంది. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఎక్కడ ఉండలు లేకుండా స్పూన్తో పౌడర్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పొడి పొడిగా అవ్వాలన్నమాట. అలాగని జల్లించాల్సిన అవసరం లేదు, స్పూన్తో కలిపేస్తే సరిపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ పౌడర్లో కొద్దిగా పాలు పోసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా సిల్కీ కన్సిస్టెన్సీలో బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. పాలు మొత్తం ఒకేసారి పోయకుండా కొద్దిగా పోసి కలుపుకుంటూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. నాకైతే మొత్తం మీద 1/2 కప్పు వరకు పాలు పడ్డాయండి. మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను ఎక్స్ట్రాగా ఇందులోకి షుగర్ ఏమీ యాడ్ చేయలేదండి, ఎందుకంటే బిస్కెట్స్ ఆల్రెడీ తీయగా ఉన్నాయి. పాలు పోసి కలుపుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ పలుచగా కాదు, అలాగని మరీ చిక్కగా కాకుండా స్మూత్గా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా కలుపుకుంటే కేక్ స్పాంజీగా వస్తుంది. ఇప్పుడు కేక్ పొంగడానికి నేను ఇక్కడ ఒక ఈనో ప్యాకెట్ వేస్తున్నాను, గ్రీన్ కలర్ది. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే ఈనో ప్లేస్లో అదొక 1/2 టీ స్పూన్ వేసుకొని సరిపోతుంది. నెక్స్ట్ ఈనో పౌడర్ యాక్టివేట్ అవ్వడానికి దాని మీద 1 టేబుల్ స్పూన్ వరకు పాలు పోసుకోవాలి. 1 స్పూన్ పాలు సరిపోతాయండి, మరీ ఎక్కువగా పోస్తే కేక్ బ్యాటర్ లూజ్ అయిపోతుంది. చూడండి ఈనో పౌడర్ ఎంత చక్కగా పొంగిందో. ఇప్పుడు స్పాచులాతో కానీ విస్కర్తో కానీ ఒకే డైరెక్షన్లో ఈనో పౌడర్ బ్యాటర్లు కలిసే విధంగా కలుపుకోవాలి. ఒకసారి ఈనో పౌడర్ వేశాక కంపల్సరీగా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఎలా పడితే అలా కలిపితే కేక్ పొంగకుండా ముద్దలాగా ఉంటుంది. అందుకనే కేక్ బ్యాటర్ని ఎలా కలుపుతున్నామో అనేది కూడా ఇంపార్టెంటే. కేక్ బ్యాటర్ రెడీ అయిందండి. చూడండి మంచి చాక్లెట్ కలర్తో ఎంత బాగుందో. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని ముందుగా బటర్ పేపర్ వేసి ఆయిల్తో గ్రీస్ చేసుకున్న టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకుంటే టిన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకుని లైట్గా పొడిపిండి చల్లుకుంటే సరిపోద్ది. బ్యాటర్ కన్సిస్టెన్సీని కూడా ఒకసారి గమనించండి. బ్యాటర్ని కేక్ టిన్లో వేశాక ఒక 3-4 సార్లు టిన్ని ట్యాప్ చేయండి, ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు ఈ టిన్ని తీసుకెళ్ళి ముందుగా ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలో కరెక్ట్గా సెంటర్లో స్టాండ్ మీద పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టేసి కేక్ని బేక్ చేసుకోవాలి. కేక్ని ఫస్ట్ ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బేక్ చేసి ఆ తర్వాత మంటను లో ఫ్లేమ్ మీద ఉంచుకుని కేక్ని పూర్తిగా బేక్ చేసుకోవాలి. ఖచ్చితంగా 30 to 40 మినిట్స్ టైం పడుతుంది. 30 మినిట్స్ ఆగాక మధ్యలో చెక్ చేసుకుంటూ కేక్ని బేక్ చేసుకోవాలి. టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ గుచ్చి చూస్తే పిండి అంటుకోకుండా క్లీన్గా ఉంటే కేక్ బేక్ అయినట్టే. లేదు కాస్త తడిగా ఉంటే మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద బేక్ చేసుకుంటే సరిపోతుంది. కేక్ బేక్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని కేక్ టిన్ని సపరేట్గా పక్కకు తీసుకోవాలి. కేక్ చూడండి, చూస్తుంటేనే ఎంత బాగుందో. ఇప్పుడు కేక్ పైన ఏదైనా క్లాత్తో కవర్ చేసి కేక్ని పూర్తిగా చల్లార్చుకుని డిమోల్డ్ చేసుకోవాలి. కేక్ పైన ఇలా కవర్ చేసి చల్లార్చుకుంటే కేక్ పైన లేయర్ గాలికి గట్టిగా అవ్వకుండా మెత్తగా ఉంటుంది. కేక్ పూర్తిగా చల్లారిపోయాక మాత్రమే డిమోల్డ్ చేసుకోవాలి, లేదంటే కేక్ విరిగిపోతుంది.
ఒకసారి కేక్ ఎడ్జెస్ని నైఫ్తో లూజ్ చేసుకుని కేక్ టిన్ని బోర్లిచ్చి పైన ట్యాప్ చేస్తే ఈజీగా డిమోల్డ్ అవుతుంది. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇప్పుడు కేక్ కింద ఉన్న బటర్ పేపర్ని తీసేయాలి. చూస్తేనే మీకు అర్థమవ్వచ్చు కేక్ ఎంత స్పాంజీగా ఉందో అని. కింద అడుగును కూడా ఏమాత్రం మాడకుండా కరెక్ట్గా బేక్ అయింది. అంతేనండి, స్పాంజీగా చాక్లెట్ కేక్ రెడీ. ఈ కేక్ని డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు. కాకపోతే నేను ఇక్కడ కాస్త డెకరేట్ చేసి చూపిస్తున్నాను. కేక్ పై నుండి ఉంటే కాస్త చాక్లెట్ సిరప్ని స్ప్రెడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా అవసరం లేదు, జస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్ని పాలలో వేసి కరగబెట్టి వేసి స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుండి కాస్త కొబ్బరి పొడిని జల్లుతున్నాను. సూపర్ మార్కెట్స్లో మనకి డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అని దొరుకుతుంది కదా, అదైతే ఇలా పొడి పొడిగా ఉంటుంది. చూస్తుంటేనే చాలా బాగుంది కదా. ఫైనల్గా ఒక 2 ఒరియో బిస్కెట్స్తో ఇలా డెకరేట్ చేస్తున్నాను. డెకరేట్ చేసుకోవడం లేదు అన్నది మీ ఇష్టం. మీకు ఇష్టమైతే ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకోవచ్చు, లేదంటే వదిలేసేయండి. ఇప్పుడు ఈ కేక్ని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. కట్ చేస్తుంటేనే తెలుస్తుంది కదా కేక్ ఎంత స్పాంజీగా ఉందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. కోకోనట్ పౌడర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. కోకోనట్ పౌడర్ వల్ల కూడా కేక్కి చాలా టేస్ట్ యాడ్ అయ్యిందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ఈ ఒరియో కేక్ని ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.